राधाकान्तं राधाकान्तं नमस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमद चैतन्य महाप्रभु वाరు, శ్రీమతి రాధారాణి, శ్రీల గురుదేవులు శ్రీల ప్రభుపాదుల వారు, శ్రీ గోదా రంగనాథ స్వామి, అనంతకోటి వైష్ణవ బృందం, శ్రీ పూజ్యపాద త్రిదండ స్వామి, భక్తి కంకర్ వనమహారాజు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన ఈ ధనుర్మాసంలో శ్రీ ఆండాల అమ్మవారు ప్రసాదించిన శ్రీ తిరుపావై గురించి ప్రవచించడానికి, మాకు శ్రవణ చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ஆண்டாள் திருவடிகளே சரணம். நீலா துங்கஸ்தனகிரி தட்டி சுக்தமுபோத்ய கிருஷ்ணம் பாராத்யம் ஸ்வம் ஸ்ருதிசதசிரா சித்தமத்யாபயந்தி சோச்சிஸ்தாயாं ஸ்ரஜநிகலிதம் யா பலாத்ருத்ய புங்க்தே गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः। गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः. आண்டாள் திருவடிகளே శరణం. ఈరోజు 25వ పాసురం. రేపొక్క రోజు, రేపు మిగతా పాసురాలన్నీ కూడా ఒకసారి చెప్పుకుంటాను, అన్నీ చెప్పుకుంటాను 30 వరకు కూడా. ஒருத்தி மகனாய் பிறந்து, ஒருத்தி மகனாய் பிறந்து, ஒருத்தி மகனாய் பிறந்து ஓர் இரவில், ஓர் இரவில், ஓர் இரவில் ஒருத்தி, ஒருத்தி மகனாய், மகனாய் ஒலித்து, ஒலித்து வளர, வளர, வளர தரிக்கிலான் லாகி, தரிக்கிலான் லாகி, தரிக்கிலான் ஆகி தான், தான், தான் தீங்கு நினைந்த, தீங்கு நினைந்த, தீங்கு நினைந்த கருத்தை, கருத்தை பிள்ளை பித்து, பிள்ளை பித்து கஞ்சன், கஞ்சன் வயித்தில், வயித்தில், வயித்தில் நெருப்பென்ன நின்றான், நெருப்பென்ன நின்றான், நெருப்பென்ன நின்றான்
நெடுமாலை 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 உன்னை 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 அறுத்தித்து வந்தோம் அறுத்தித்து வந்தோம் அறுத்தித்து வந்தோம் பறை 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 தருதியாகில் 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 திருத்தக்க செல்வமும் திருத்தக்க செல்வமும் திருத்தக்க செல்வமும் சேவகமும் 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 யாம் பாடி யாம் பாடி ஒருத்தமும் தீருந்து மகளிந்து ஒருத்துமம் தீருந்து மகளிந்து ஒருத்தமம் தீருந்து மகளிந்து ஏலோர் எம்பாவாய் ஏலோர் எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே శరణం. ఈ 25వ పాసురంలో దేవకి గురించి, యశోద గురించి అద్భుతంగా వర్ణిస్తున్నారు ఆండాల్ గోష్ఠి. నిన్న 24వ పాసురం మంగళాశాసనం పాసురం, 25 ఈరోజు ఒరుత్తి మగనై పిరందు. మరి దేవకి దేవి యొక్క గుణాన్ని కీర్తిస్తున్నారు ఇక్కడ. దేవకి దేవి, అలాగే వసుదేవుడు, వీరిద్దరికి జన్మించారు స్వామి. వీరు లక్షల కోట్ల సంవత్సరాలు తపస్సు చేశారు, దేవకి వసుదేవుడు. పృష్టిగర్భ సుతప, పూర్వజన్మలో పృష్టిగర్భ దేవకి, వసుదేవుడు సుతపగా జన్మించారు పూర్వజన్మలు. వీరిద్దరూ ఇంతగా తపస్సు చేశారు. చూడండి, శాస్త్రాల యొక్క సారం, మూల రహస్యం ఏంటంటే ఉత్తమ సంతానానికై భగవంతుని ప్రార్థించడం. ఉత్తమ సంతానం, ఇటువంటి సంతానం కావాలి స్వామి. ఇంతకుముందు యుగాల్లో ఎవరైతే వివాహం చేసుకుంటారో వారు భగవంతుని ప్రార్థించేవారు, వ్రతాలు చేసేవారు, తపస్సు చేసేవారు. కానీ ఈ యుగంలో ఇప్పుడు వివాహం చేసుకున్నారంటే వెళ్ళిపోతారు. తేనె చంద్రుడు అని మూన్ వెళ్ళిపోతారు. నిజానికి రహస్యం ఏంటంటే ఉత్తమ సంతానానికై తపస్సు చేయాలి. తపస్సు వల్లే ఉత్తమ సంతానం ప్రాప్తమవుతుంది. లేకపోతే ఎటువంటి సంతానం ప్రాప్తమవుతుంది? ఎటువంటి సంతానం వలన తల్లిదండ్రులు, వారి యొక్క పూర్వీకులు, వాళ్ళ వంశం వారందరూ నరకం వెళ్ళిపోతారు. స్వర్గంలో ఉన్నవాడు కూడా వారి పూర్వీకులు స్వర్గంలో ఉన్నారు, స్వర్గాన్ని అనుభవిస్తున్నారు. ఒకవేళ వాళ్ళ వంశంలో ఇటువంటి వారు జన్మించారు, ఎవరైతే అభక్తుడు, నాస్తికుడు, అలాంటప్పుడు వారు కూడా బాధపడతారు. అయ్యో, మా వంశంలో ఇటువంటి వాడు జన్మించారు, వాడి వల్ల మాకు స్వర్గంలో ఉండి కూడా స్వర్గ సౌఖ్యం అనుభవించలేకపోతున్నాం. వారు కూడా నరకానికి వచ్చేస్తారు. ఒకవేళ ఇటువంటి వారు జన్మించారు భగవద్భక్తులు, నరకంలోకి వెళ్ళిన వారు కూడా ఆనందపడిపోతారు. అబ్బా, మా వంశంలో ఇటువంటి వారు జన్మించారు, ఈ నరకయాత్ర నుండి మేము అతి త్వరలో బయటపడిపోతాం. కనుక ఎవరైతే వంశంలో జన్మిస్తారు, భగవద్భక్తుల వల్ల ఇది లాభం, అభక్తుల వల్ల, నాస్తికుల వల్ల ఇది అన్నమాట. కనుక అందుకే హరిబోలని మనం 2 చేతులు పైకెత్తుతాం అనగానే
పూర్వీకులు, మన వంశంలో ఉన్న పూర్వీకులు ఇంత ఆనందపడిపోతారు. హరిబోలని 2 చేతులు పైకెత్తగలిగిన ఒక వ్యక్తి మా వంశంలో జన్మించాడు అని చెప్పి. చూడండి, చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తారు? మరణించిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? శరీరం వదిలి ఎక్కడికి వెళ్తాడు? చేసుకున్న కర్మను బట్టి పాపం చేస్తే నరకం వెళ్తాడు, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాడు. మరి పాపం పుణ్యం 2 భోగింపబడ్డాడు. పాపం భోగింపబడ్డాడు, పుణ్యం ఉంటే పుణ్యం భోగింపబడ్డాడు. వాడికి ఇంకా శరీరం ప్రాప్తం కాలేదు, వెయిటింగ్ లిస్ట్లో పెడతారు. అదే పితృలోకం. ఇది వెయిటింగ్ లిస్ట్ అన్నమాట. పితృలోకంలో కొంతకాలం ఉంటారు. వారి వంశంలో జన్మించే వారిని బట్టి వారికి గతి అనేది ఆధారపడి ఉంటుంది. కన్ఫామ్ అయ్యారు, మరి ఇంటికి వెళ్ళిపోవాలా, క్యాన్సిల్ చేసుకోవాలా, ఆ తర్వాత విషయం. వెయిటింగ్ లిస్ట్లో పెట్టేస్తారు. తర్వాత వారి వంశంలో పుట్టేవారిని బట్టి వారికి ఏ శరీరం ఇవ్వాలి ఆధారపడి ఉంటుంది. కనుక ఇటువంటి అద్భుతమైన పృష్ణిగర్భ సుతప ఆది దంపతులు వారిద్దరూ ఇంత అద్భుతమైన తపస్సు చేశారు. స్వయంగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు. అమ్మ, మీ ఇద్దరు ఇంతగా ఘోరమైన తపస్సు ఏంటి? ఎండిపోయిన ఆకులు తిని వారు బతికేవారు. పచ్చాకులు కూడా కాదు, ఎండిపోయిన రాలిపోయిన ఆకులు తిని తపస్సు చేశారు. ఆ విధంగా తపస్సు చేయడం వల్ల బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మ అడిగారు, ఏం వరం కావాలి కోరుకుంటే. స్వామి, మేము కృష్ణుడి కోసం తపస్సు చేస్తున్నాం అని అన్నారు. సరే మా డిపార్ట్మెంట్ కాదు అని చెప్పి బ్రహ్మ వెళ్ళిపోయారు. స్వయంగా భగవంతుడే ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలి కోరుకోండి. స్వామి, మీలాంటి పుత్రుడు కలిగితే జీవితాంతం ఆనందపడిపోతాం అన్నారు. కృష్ణుడు చూశాడు, నాలాంటి పుత్రుడు ఎక్కడున్నాడు ఏంటి? నాలాంటి వాడు మొత్తం ముల్లోకాలు వెతికినా నాలాంటి వాడు ఎక్కడ దొరకడు. సరే నేనే వస్తాను అని చెప్పి స్వామి స్వయంగా పృష్ణి గర్భుడుగా ప్రకటమయ్యారు. ఒక అవతారం పృష్ణి గర్భుడు. పృష్ణి గర్భం నుండి ప్రకటమయ్యారు కాబట్టి పృష్ణి గర్భుడు. ఒక జన్మలో కోరారు, 3 జన్మల్లో వచ్చారు స్వామి. 2వ జన్మ అదితి కశ్యపుడు. వారిద్దరే పృష్ణి గర్భుడు సుతప, వీరిద్దరి జన్మ 2వ జన్మ అదితి కశ్యపుడు. వామన భగవంతుని రూపంలో స్వామి వచ్చారు 2వ జన్మ. మళ్ళీ 3వ జన్మ దేవకి వసుదేవుడు. ఇది 3వ జన్మ. ఒక జన్మలో కోరితే 3 జన్మల్లో వచ్చారు. ఇక జన్మించి అక్కడ నుంచి రాత్రికి రాత్రే నందగోకులం వెళ్ళిపోయారు. మళ్ళీ యశోదకు పిల్లోడైపోయాడు. ఇంకొక ఆవిడ, మరి వారిద్దరు కూడా తపస్సు చేస్తారు. ఎక్కువ ఆనందం పొందారు యశోద, నంద మహారాజు. ఇక్కడ జన్మించారు, వెళ్ళిపోయారు కదా. మళ్ళీ 11 సంవత్సరాల వరకు కనిపించలేదు స్వామి. యశోద వాత్సల్య ప్రేమ, మూర్తివంతమైన వాత్సల్య ప్రేమ యశోదది. వాత్సల్య ప్రేమే ఒక స్త్రీ రూపం తీసుకుందంటే ఆవిడే యశోద. అటువంటి వాత్సల్య ప్రేమకే కట్టుబడిపోయారు భగవంతుడు. అనంతకోటి బ్రహ్మాండాలకు స్వామి భగవంతుడు తన భగవతత్వాన్ని మర్చిపోయి రోటికి కట్టబడ్డాడు. నేను ఇంకా భగవంతుడిని కాదు. మరి భగవంతుడు ఎప్పుడు కూడా కట్టబడ్డాడు కదా. నేను చిన్న పిల్లవాడిని, యశోద పిల్లవాడిని అంటూ కట్టబడిపోయాడు. ప్రేమ ముందు భగవంతుడు తలదించుకుంటాడు. మరి ఎంత ప్రేమ, ఎంత పర్సెంట్ మీలో ఉందో ప్రేమ, అంత పర్సెంట్ మాత్రమే స్వామి రెస్పాన్స్ అవుతారు. మీరు 10% ప్రేమ ఉంటే 10% రెస్పాన్స్ అవుతారు. 50% మీదలో ప్రేమ ఉంటే 50% మీ ప్రారంధాన్ని తొలగించేస్తాడు స్వామి. పూర్వజన్మలో మనం ఎంతో కొంత ప్రారంధం ఉంది, మంచి కానీ చెడు కానీ. మరి పుణ్యం ఉన్నా పాపం ఉన్నా 2 తొలగాలి, అప్పుడే భక్తి ఉదయిస్తుంది. పుణ్యం ఉన్నా కూడా ఉదయించదండి. ఎంతో కొంత పుణ్యం ఉంది, అయినా కూడా ఉదయించదు. భక్తి అనేది పుణ్యానికి పాపానికి పైన ఉంది. కనుక ఈ పుణ్యం పాపం 2 పోవాలి. 2 పోవాలంటే స్వామి కృప ఉండాలి. స్వామి కృప ఉండాలంటే మనం 50% సరెండర్డ్ అయితే 50% పోతుంది.
90% అయితే 90%, 100% అయితే 100%. మనము చేసే భక్తిని బట్టి మన యొక్క ప్రారంభం ఆధారపడి ఉంది. యశోద భాగ్యవంతురాలు. శ్రీకృష్ణుడి యొక్క బాల్యలీలన్నీ పూర్తిగా అనుభవించింది యశోద నందమానసు. వేలు పట్టుకొని నడిపించింది, పాలు తాపించింది, మరి వెన్న తినిపించింది, పాలు తాపించింది, పెరుగు తినిపించింది, అవసరమైతే 2 పీకేది మధ్య మధ్యలో. కనుక ఎంతో అద్భుతం యశోద. దేవకీదేవి కూడా. అందుకే దేవకీదేవి తర్వాత కృష్ణుడు వెళ్ళారు, ద్వారకాలో ఉన్నారు, దేవకి వసుదేవులు ఉన్నా కూడా తర్వాత కూడా దేవకీదేవికి తన పిల్లలు గుర్తొచ్చారు. 6 మంది పిల్లల్ని ఎవరైతే కంసుడు చంపేశాడు, 6 మంది గుర్తొచ్చారు. ఇదేంటి, కృష్ణుడు పిల్లవాడిగా పుట్టిన తర్వాత కూడా మరి మిగతా వాళ్ళతో పని ఏంటి? నిజానికి వారిని కూడా ఉద్ధరించాలి. అందుకనే 6 మంది సత్యలోకంలో 6 మంది ఉండేవారు. ఏదో అపరాధం వల్ల వారు పిల్లలుగా జన్మించారు. బ్రహ్మచరణాల్లో అపరాధం చేశారు. వసువులు అంటారు, అష్టవసువుల్లో ఒక 6 మంది వీరు పిల్లలుగా జన్మించారు. అప్పటికప్పుడు వెళ్ళిపోయారు, సుతల లోకంలో ఉన్నారు. దేవకీదేవి అంటుంది, కృష్ణ అందరూ నేను భగవంతుడు అంటున్నారు, మరి నా 6 మంది పిల్లలుని ఎవరైతే కంసుడు చంపాడో ఒకసారి చూడాలని ఉంది అంటే కృష్ణుడు వెళ్ళాడు సుతల లోకంలో, 6 మందిని తీసుకొచ్చి ఇచ్చారు. దేవకీదేవి అంటుంది, ఒకసారి వీరికి పాలు తాపాలని ఉంది. వెంటనే 6 మంది చిన్నపిల్లలు అయిపోయారు. చిన్న 6 మందికి పాలు తాపింది. వాత్సల్య ప్రేమ అటువంటిది, నా పిల్లలు. సరే, 6 మంది ఉద్ధరింపబడ్డారు. మరి అంతకుముందు ఎందుకు ఉద్ధరింపబడలేదు? రహస్యం అన్నీ లింక్ ఉంటాయన్నమాట. దేవకీదేవి ఎప్పుడు కృష్ణుడికి 100 సంవత్సరాలు అయిపోయినాయి. అప్పుడు అడుగుతుంది, నా పిల్లలేరని. సరే, శ్రీకృష్ణుడు తీసుకొచ్చాడు, 6 మంది ఉద్ధరింపబడ్డారు. ఎందుకంటే కృష్ణుడి యొక్క ఉచ్ఛిష్టం, కృష్ణుడు తాగిన పాలు తర్వాత తాగారు కాబట్టి వారు వెంటనే ఉద్ధరింపబడ్డారు. అప్పటి వరకు ఉద్ధరింపబడ్డారు. సరే, యశోదమ్మ యొక్క భాగ్యమే భాగ్యం. ఇక కంసుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నీచుడైన కంసుడు తీంగు నేనైందా, చెడు చేయడానికి తలపెట్టాడు. కరుత్తై పిల్లై పిత్తు. మరి ఎవరైతే కీడు తలపెట్టాలనుకుంటారో వాడికే కీడు జరుగుతుంది. చూడండి, అందుకే సునీతి ధ్రువుడి యొక్క తల్లి ధ్రువుడితోటి అంటుంది, నిజానికి సవతి తల్లి వచనాలు కటువచనాలు. ఆ కటువచనాలు నీకు బాణంలాగా నీ హృదయంలో గాయపరిచాయి. గాయం ఇంతగా ఏర్పడింది, నీకు అసలు జీవితం మీద విరక్తి కలిగింది. మరి ఆ గాయం మారాలి అంటే నేను మాన్పించలేను, స్వయంగా భగవంతుడే మాన్పిస్తాడు. కనుక తపస్సు చేయని సునీతి అన్నది. ఇంకొకటి మంచి మాట ఏంటి, మరి నీకు కష్టం కలిగించింది ఆవిడ వచనాల ద్వారా, మాటల ద్వారా. కానీ ఆవిడకి చెడు జరగాలని ఎప్పుడు కోరుకోవాలి. చూడండి, ఎంతో కొంత మనము ప్రతిరోజు ఎవరి వల్ల అయినా బాధపడవచ్చు. వచనాల ద్వారా, వారి చేష్టల ద్వారా, ఏదో విధంగా మనము బాధపడవచ్చు. అయినా కూడా వారికి చెడు జరగాలని ఎప్పుడు కోరుకోకూడదు. మరి స్వామి, వారి వల్ల మాకు కష్టం కలిగింది, బాధపడుతున్నాం, మరి ఈ బాధ అనుభవిస్తూ కోపం వచ్చేసింది, వాళ్ళకు కూడా ఇలా కావాలి అలా కావాలని మేము అనుకుంటూ ఉంటాం కదా. అలా అనుకోకూడదు అంటున్నారు సునీతి. కుమారుడా, నువ్వు సవతి తల్లి వల్ల నీకు కష్టం కలిగింది, కానీ సవతి తల్లికి చెడు జరగాలని ఎప్పుడు కోరుకోవాలి.
ఎందుకంటే ఎవరికైతే చెడు జరగాలి అని కోరుకుంటామో అంతకంటే రెట్టింపు చెడు మనకు వచ్చేస్తుంది. సరే, వారికి కష్టం ఇచ్చారు, మనకి దుఃఖం ఇచ్చారు, బాధ కలిగింది. మరి ఈ బాధలో, కోపంలో వారికి కలగాలని కోరుకుంటున్నాం. అలా కోరుకోకూడదు. సరే స్వామి, కోపంలో ఏదోటి అనేస్తాం, కోరుకుంటాం. ఇప్పుడు రహస్యం ఏంటంటే, మీకు కష్టం కలిగించారు ఏదో విధంగా ఎవరొకరు. సరే, ఆ చేసుకున్న కర్మ ఎక్కడికి పోతుంది? ఎలాగో వారు అనిపిస్తారు. మీకు కష్టం కలిగించారు ఏదో విధంగా, ఎలాగో వారు అనిపిస్తారు. పొరపాటున మీరు చెడు జరగాలని కోరుకోవాల్సిన అవసరం ఏంటి? అది కదా విషయం. ఎలా వారు చేసుకున్న కర్మ, మంచి కానీ చెడు కానీ, మీకు సహాయం చేశారు, ఏదో ఒకటి చేశారు, ఎలాగో వారు కర్మ అనుభవిస్తారు. మీరు సహాయం చేశారు, మీరు ఆనందపడిపోయారు, ఎలాగో వారు అనుభవిస్తారు. వారికి మంచి జరగాలని మధ్య కోరుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ చేసుకున్న కర్మను బట్టి వారికి ఎలాగో మంచి జరుగుతుంది. పోనీ మీకు దుఃఖం ఇచ్చారు, చేసుకున్న కర్మను బట్టి ఎలాగో వారికి దుఃఖం కలుగుతుంది భవిష్యత్తులో. అనవసరంగా మీరు ఇలా జరగాలి, అలా జరగాలని కోరుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కర్మ ప్రతి వారికి నీడలాగా. ఇప్పుడు నీడ చూడండి, నా వెంటే వెళ్తుంది నా నీడ. ఎప్పుడైనా నేను కూర్చుంటే అది కూర్చుంటుంది, నేను నిలబడితే అది నిలబడుతుంది, నేను పరిగెత్తితే నా నీడ కూడా పరిగెత్తింది. కనుక చేసుకున్న కర్మ వెంటే వస్తుంటుంది ఎప్పుడు కూడా. కనుక అది జరగాలి, ఇది జరగాలని కోరుకోవాల్సిన అవసరమే లేదు. సరే, వీడు నీచుడు, కంసుడు, నీచ కర్మ చేసేవాడు. మరి వాడు చేసుకున్న కర్మని బట్టి ఫలితం అనుభవించేశాడు పాపం వల్ల. అందుకే నారదుడు ఎప్పుడైతే కంసుడు మనసులో అనిపించింది, అరేరే, నాకు అష్టమ గర్భం వల్ల కదా మృత్యు వచ్చేది, ఇది మొదటి సంతానమే కదా, మొదటి సంతానం వల్ల నాకేం ఇబ్బంది లేదు అని చెప్పి మొదటి సంతానం కీర్తివంతుడు అనే పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు దేవకి, వసుదేవులకి. తీసుకెళ్ళిపోండి మీరు, అష్టమ గర్భం కదా నాకు మృత్యువు అని చెప్పి నారద ముని వచ్చారు. అరేరే, మంచోడైపోతే కష్టం అండి. పాపం పెరగాలి పెరగాలి, పొంగాలి. ఇలా పాలు వేడవాలి, బాగా వేడైతే ఏమవుతుంది? పొంగుద్ది. వీడు పాపం పండాలి, పండితే కదా స్వామి వస్తారు. పండితే కింద పడిపోద్ది, పచ్చిగా ఉంటే పడదు. బాగా పండింది అనుకోండి, అదే పడిపోద్ది కింద. అలాగే పాపం పండిందంటే ఎలాగో వాడు అనుభవిస్తాడు. మరి వీడు మంచోడైపోతున్నాడు అని చెప్పి నారద ముని వచ్చారు. అరే రే, గురువుగారు చాలా రోజుల తర్వాత వచ్చారు, రండి కూర్చోండి. కాస్త నీ శిష్యుల్లో గొప్ప శిష్యుడు నువ్వే అనుకున్నాను. ఈ మధ్య నీకు కూడా అసలు సరిగా బ్రెయిన్ పనిచేయడం లేదు ఏంటి? ఏం స్వామి ఏమంటున్నారేంటి? అది మొదటి సంతానాన్ని ఇచ్చేసావేంటి? అప్పుడు కంసుడు అన్నారు, స్వామి మొదటి సంతానం వల్ల నాకేం ఇబ్బంది లేదు, 8వ సంతానం కదా, వాడి చేతిలో నుంచి వస్తానని ఆకాశవాణి చెప్పింది కదా, అసలు నీకు లెక్కలు బొత్తిగా తెలియవు, ఇలా రా అని చెప్పి 8 చేతులు 8 ఏళ్ళు చూపించాడు. లెక్కబెట్టు, 1 2 3 4 5. సరే, అట్నుంచి లెక్కబెట్టు. మరి 1 8 అయిపోయింది. అవును గురువుగారు, ఈ విధంగా కూడా లెక్కలు ఉంటాయంటే, దేవతలు వెనక నుంచి లెక్క పెడతారు, నీకు తెలియదా ఏంటి ఆ విషయం? ఓహో, మొదటి సంతానం కూడా 8వ సంతానం కావచ్చు. చాలు స్వామి, గురువులంటే మీరు, మీలాంటి గురువులు ఉంటే మాలాంటి శిష్యులకి భాగ్యమే భాగ్యం. ఉండండి ఒక్క నిమిషం అంటూ మళ్ళీ పిలిపించారు దేవికి వసుదేవులు. అది మొదటి సంతానం చంపేసి వాళ్ళని జైల్లో పెట్టేసేసాడు. 2వది కూడా మృత్యు కావచ్చు, 3వది కూడా మృత్యు కావచ్చు, ఎవరైనా నన్ను చంపవచ్చు అని చెప్పి. తర్వాత ఎప్పుడైతే అమ్మాయి పుట్టింది అని తెలిసింది, అరే రే అమ్మాయి పుట్టింది ఏంటి, సరే అమ్మాయి చేతిలో కూడా కావచ్చేమో, ఎవరికి తెలుసు అని చెప్పి అమ్మాయిని కూడా చంపడానికి ప్రయత్నించాడు. ఆకాశంలో ఎగిరింది, అష్టభుజ రూపంలో దుర్గాదేవి దర్శనం ఇచ్చింది. అరే మూర్ఖుడివి నువ్వు, నిజంగా నిన్ను చంపేవాడు ఎప్పుడో జన్మ తీసుకున్నాడు, వాడి చేతిలో నువ్వు చేస్తావు అని
అన్నది. అప్పుడు కంసుడు అంటున్నాడు దేవకి వసుదేవులతోటి, వాళ్ళకి క్షమాపణ అడుగుతున్నాడు కంసుడు. అయ్యో, ఇంతమంది సంతానాన్ని చంపేశాను, నన్ను చంపేవాడు ఎక్కడో ఇంకో చోట పుట్టి పెరుగుతున్నాడంట, అనవసరంగా మీ పిల్లల్ని చంపేశాను. అబ్బా, ఈ రోజుల్లో దేవతలు కూడా అబద్ధాలు ఆడతారని నాకు ఇప్పుడే తెలిసింది. కంసుడు అంటున్నాడు దేవతలు కూడా అబద్ధాలు ఆడతారని ఇప్పుడే తెలిసింది. ఆకాశవాణి ఎప్పుడు అబద్ధం ఆడదు, ఆకాశవాణి కూడా అబద్ధం ఆడింది. ఆ అబద్ధం ఆడడం వల్లే మీ పిల్లల్ని చంపేశాను, నన్ను క్షమించండి అని కంసుడు దేవకి వసుదేవులు కాలు పట్టుకున్నాడు. కనుక నీచుడు దుష్టుడు ఎప్పుడైనా మారిపోవచ్చు. అందుకే వసుదేవుడు ఎప్పుడైతే మొదటి సంతానం తీసుకెళ్ళేటప్పుడు దారిలో అనుకుంటున్నాడు, వీడు ఎలాగో దుష్టుడు నీచుడు, ఎప్పుడైనా మనసు మారచ్చు, వీడి మనసు ఎప్పుడైనా మారచ్చు, ఎప్పుడైనా మళ్ళీ రిటర్న్ తీసుకురా అని చెప్పవచ్చు వీడు. అందుకని ఆనందపడలేదు వసుదేవుడు. చూడండి, మొదటి సంతానం తీసుకొచ్చి ఇచ్చాడు, చేతిలో పెట్టాడు. ఆడిన వాట ప్రకారము ప్రతి సంతానం నీ చేతిలో పెడతాను అని చెప్పాడు, తీసుకొచ్చి పెట్టాడు. కంసుడు అన్నాడు, తీసుకెళ్ళిపోండి, పర్వాలేదు, చిన్నపిల్లవాడు, మొదటి సంతానం వల్ల నాకేం ఇబ్బంది లేదు, తీసుకెళ్ళిపోండి. వసుదేవుడు తీసుకెళ్తున్నాడు, దారిలో అనుకుంటున్నాడు వీడు నీచుడు దుష్టుడు, ఎప్పుడైనా మనసు మారచ్చు, ఎప్పుడైనా చెప్పచ్చు తీసుకురండి అని చెప్పవచ్చు. కనుక ఆనందపడాల్సిన అవసరమే లేదు అని చెప్పి వసుదేవుడు ఆనందపడలేదు. మృత్యువు నుంచి బయటపడ్డవాడు సంతానం కంసుడు చేతిలో వెళ్ళి కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేసాడంటే మరి వసుదేవుడు ఆనందపడాలి కదా, కానీ ఆనందపడలేదు. ఎప్పుడైనా పిలుస్తాడు, రేపు కాబట్టి ఎల్లుండి పిలుస్తాడు, తీసుకురండి అని అంటాడు. కనుక నీచుడు దుష్టుడు వాడి మనసు ఎప్పుడైనా మారచ్చు. అందుకే శాస్త్రాలు అంటున్నాయి, ఇతరుల యొక్క దోషాలని చూడకూడదు, గుణాలను కూడా చూడకూడదు. సంసార వ్యక్తుల యొక్క దోషాలను చూడకూడదు. దోషాలు చూడటం వల్ల ఆ దోషాలు మనకు అంటుకుంటాయి ఒకటి. సరే, గుణాలు ఎందుకు చూడకూడదు? సంసార వ్యక్తుల యొక్క దోషాలను చూడకూడదు, మంచిదే. దోషాలు చూడటం వల్ల ఆ దోషాలని మనము చూస్తుంటాం, వర్ణిస్తుంటాం. వాడు ఇలా చేస్తున్నాడు, వీడు ఇలా చేస్తున్నాడు అని వర్ణిస్తూ ఉంటాం. వర్ణించడం వల్ల ఆ దోషాలలో మనం లిప్తం అయిపోతాం, మనకు వచ్చేస్తాయి. పోనీ గుణాలు కూడా చూడకూడదు అంటున్నాయి శాస్త్రాలు. ఎందుకంటే గుణాలు చూడటం వల్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంత మంచివాడా, ఇంత అని అనుకోవడం వల్ల కూడా ఆసక్తి పెరుగుతుంది. కనుక సంసార వ్యక్తుల్లో దోషాలు చూడకూడదు, గుణాలు చూడకూడదు. కానీ భక్తుల్లో కేవలం గుణాలే చూడాలి, దోషాలు చూడకూడదు. భగవద్భక్తుల్లో కేవలం గుణాలే చూడాలి, దోషాలు చూడకూడదు. మరి ఇలా ఎలా? దోషాలు లేవా ఏంటి? భక్తుల్లో ఉన్నాయి. నిజానికి శాస్త్రం చెప్తుంది, దోషాలు చూడటం వల్ల వారి సాంగత్యం చేయవు కదా. భగవద్భక్తులు సాంగత్యం లేకుండా భక్తుడిని పొందలేము. భగవంతుడిని పొందాలంటే భక్తుల సాంగత్యం కావాలి, గురువుగారి సాంగత్యం కావాలి, వైష్ణవుల సాంగత్యం కావాలి. మరి వారిలో దోషం చూడడం మొదలుపెట్టామంటే వారి సాంగత్యం చేయాలని ఇష్టం ఉండదు కదా అప్పుడు. అందుకే అన్ని దోషాలు ఉన్నా కూడా అందులో ఒక గుణాన్ని తీసి ఆ గుణాన్ని చూడమని చెప్తున్నాయి శాస్త్రాలు. అన్ని దోషాలు ఉన్నాయి, కానీ స్వామి అన్ని దోషాలు ఉంటే ఇంకా గుణమేముంది? గుణం ఒకటే, భగవద్భక్తుడు, అదే గుణం. భక్తుడే అదే గుణం. కృష్ణుడు అంటున్నాడు, సా దురాచార అపి, వాడు ఎన్నో పాపాలు చేశాడు. ఈ జన్మ కాదు, పూర్వజన్మలో, ఆ పూర్వజన్మలో అన్ని జన్మలో పాపాలు చేసుకుంటూ వచ్చాడు. దురాత్ముడు, నీచుడు, అన్ని అవగుణాలు ఉన్నాయి. అయినా కూడా ఒక్కసారిగా నా భక్తుడు అయిపోయాడంటే అవగుణాలన్నీ కూడా రూపుమాపైపోతాయి, ఇంకా కనిపించదు. భక్తుడు అనేదే సర్వోత్తమైన లక్షణం. భక్తుడు అనేది సర్వోత్తమైన లక్షణం. ఆ ఒక్క గుణం ఉంటే చాలు. ఎన్నో దోషాలు ఉన్నాయి, ఎన్నో పాపాలు ఉన్నాయి, ఎన్నో కుకర్మలు ఉన్నాయి, అన్నీ పోతాయి. చూడండి, భగవద్భక్తుడు అనేది గుణం ఉంటే, ఒక్క గుణం ఉంటే చాలండి. కానీ సంసార వ్యక్తుల్లో అన్ని మంచి గుణాలు ఉన్నాయి, అన్ని మంచి గుణాలు, అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, అన్నీ మంచి పనులే. దాన ధర్మాలు చేస్తున్నారు, సత్యం మాట్లాడుతున్నాడు, కుటుంబాన్ని పోషిస్తున్నాడు,
తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాడు, భార్యను ప్రేమిస్తున్నాడు, భర్తను ప్రేమిస్తున్నారు, పిల్లల్ని ప్రేమిస్తున్నారు. వాడు చేసే విద్యుత్ ధర్మం, ఉద్యోగం చేయడం కానీ ఏదోటి, మొత్తానికి అన్యాయం చేయడం లేదు, అబద్ధం ఆడటం లేదు, అన్నీ మంచి గుణాలు ఉన్నాయి. ఒక్కటి కూడా చెడ్డ గుణం లేదు, అన్నీ మంచి గుణాలు. అందరితో పలకరిస్తున్నారు, పెద్దవాళ్ళని గౌరవిస్తున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఒక గుణం లేదు, సర్వోత్తమైన గుణం, భక్తి అనే గుణం లేదు. మరి ఇవన్నీ గుణాలు కూడా ఎందుకు పనికిరావు? శాస్త్రం చెప్తుంది, ఇన్ని గుణాలు ఉన్నాయి స్వామి, అందరినీ గౌరవిస్తున్నారు, అబద్ధం ఎప్పుడు ఆడటం, నీతి నిజాయితీగా సంపాదిస్తున్నారు, అన్నీ మంచి గుణాలు ఉన్నాయి, ఏ దోషం లేదు వాటిలో, ఏ పాపం లేదు. అయినా ఇవన్నీ కూడా శాస్త్రం అంటుంది శవాన్ని అలంకరించడం. శవాన్ని అలంకరించడం వల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? శవము, ఆత్మ వెళ్ళిపోయింది, ప్రాణం పోయింది, శవం పడుంది, బాగా అలంకరిస్తున్నారు. మంచి పట్టు చీర గట్టు, బంగారు గాజులు వేసి అన్ని రకాలుగా అలంకరిస్తున్నారు. అలంకరించడం వల్ల ప్రయోజనం ఏముందా? ఉందా? మరి పోయిన ప్రాణం తిరిగి వస్తుంది ఏంటి? అన్నీ శవము పడుంది, బాగా అలంకరించారు, లాభం ఏముందా? ఏమీ లేదు. కనుక అభక్తులు, సాంసారిక వ్యక్తులు, భగవంతుని విముఖులు, వారి దగ్గర అన్ని గుణాలు ఉన్నాయి, అయినా కూడా లాభం లేదు. భక్తులు, భగవద్భక్తుడు, అన్ని అవగుణాలు ఉన్నాయి, అన్ని దోషాలు ఉన్నాయి, అన్ని పాపాలు ఉన్నాయి, అయినా భక్తి అనే సర్వోత్తమైన గుణం ఉంది కాబట్టి అవన్నీ పోతాయి. కనుక ఇక్కడ దేవకీకి పుట్టారు, యశోదమ్మ దగ్గర పెరిగారు. బృందావనంలో ఉన్నప్పుడు కంసుడు ఎంతోమంది రాక్షసులు పంపాడు. మరి వారందరినీ, వారి ప్రయత్నాలన్నింటినీ వ్యర్థం చేశారు స్వామి. భగవంతుడిని ఆశ్రయించిన వారందరినీ రక్షించాడు బృందావనంలో. అందరూ గోపికలు, గోపాలు, ఆవులు, దూడలు అన్నీ భగవంతుడికి ఆశ్రయం తీసుకున్నాయి కదా, వారందరినీ రక్షించాడు స్వామి. నిరుపెన్న నిండ్రా, కంసుడి గుండెలో భయాన్ని పుట్టించాడు భగవంతుడు. ఇంకా భగవంతుడు ఎక్కడున్నారు? నందగోకులంలో ఉన్నాడు. మరి కంసుడు ఎక్కడున్నాడు? మథురలో ఉన్నాడు. అయినా వీడికి భయమే. కృష్ణుడు ఇప్పటివరకు చూడలేదు, అయినా భయంతో బతుకుతున్నాడు. కృష్ణుడు పుట్టగానే వెళ్ళిపోయారు కదా నందగోకులం, ఎప్పుడు చూడలేదు కంసుడు, అయినా వాడు భయంతో, ప్రతిరోజు భయంతో బతుకుతున్నాడు. తన నీడని తాను చూసుకొని కృష్ణుడు అనుకుంటున్నాడు. కాస్త నల్లటి వస్తువు ఏదైనా చూశాడనుకో కృష్ణుడే అనుకుంటున్నాడు. మేఘం చూస్తే కృష్ణుడే అనుకుంటున్నాడు. ప్రతిదీ కృష్ణుడే, ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపిస్తున్నాడు కంసుడికి. ఇంతమంది రాక్షసులు పంపించాడు భయంతోటే కదా. ఎక్కడ కృష్ణుడు వచ్చేస్తాడు, చంపేస్తాడని చెప్పి ప్రతిసారి పుట్టినప్పటి నుంచి రాక్షసులను పంపిస్తానే ఉన్నాడు. పంపించిన వాళ్ళని పంపించినట్టు అక్కడికి వెళ్ళిపోతున్నా, మళ్ళీ రిటర్న్ రావడం లేదు. రిటర్న్ ఎవరు రావడం లేదు. పోనీ రిటర్న్ వస్తే అయ్యా ఫలానా ఈ విధంగా ఉన్నాడు స్వామి అని చెప్పొచ్చు కదా. మరి ఆ విధంగా అవకాశమే లేదు. చివరికి కంసుడు ఏం చేశాడు? ఇంతమంది రాక్షసులను పంపిస్తున్నాను, ఎవరు రిటర్న్ రావడం లేదు, సరే ఆయన్నే పిలిపించుకుంటాను ఒకసారి అని చెప్పి అప్పుడు కృష్ణుడు బలరాముడిని పిలిపించుకున్నారు. ఇంతమంది వెళ్ళారు, చంపబడ్డారు, నేనే చంపుతాను, నా చేతుల ద్వారా నేనే చంపుతాను అని చెప్పి పిలిపించాడు. అంటే తన మృత్యువును తానే కోరుకోవడం. మరణ సమయంలో విపరీత బుద్ధి అని ఏదో ఉంటుంది ఒక సామెత. మరణం వచ్చిన వాడికి విపరీత బుద్ధి ఉంటుంది. వాడి చేష్టల ద్వారా తెలిసిపోతుంది, వీడి ఎక్కువ రోజులు బతకడు, పోయే కాలం దగ్గర పడింది అని. అప్పటి వరకు ఎలా ఉన్నా మరణ సమయంలో కాస్త బుద్ధి భ్రష్టమైపోతుంది. మరి కంసుడు కూడా తన మరణాన్ని తాను పిలిపించుకున్నాడు. పిలిపించుకోకపోతే ఇంకా ఎక్కువ రోజులు బతికేవాడేమో, తన మృత్యువును తాను పిలిపించుకున్నాడు. మరి మేము వచ్చిందేంటి? పరై తరుదియా గిల్. మరి పర అనే అనువాద్యం తీసుకోవడానికి వచ్చాం స్వామి.
మరి మీ యొక్క గుణాలని వైభవాన్ని మేము ఆనందంతో కీర్తిస్తున్నాము. మరి ఉదయం లేచాము, స్నానం చేశాము, ప్రతి ఇంటికి వెళ్ళాము, రాని వారిని అందరినీ నిద్రలేపి మరీ తీసుకొచ్చాము, ఇంత పరిశ్రమ చేశాము స్వామి, పరిశ్రమకు తగ్గ ఫలితం ఇవ్వండి అంటూ ఆండాలు గోష్ఠి ప్రార్థిస్తున్నారు. చూడండి, సీతాదేవి ఎప్పుడైతే హనుమంతుడు వెళ్ళారు, అప్పుడు సీతాదేవి హనుమంతుడితో అంటుంది, సరే రాముడికి శ్రీరామచంద్రుడికి ఏం చెప్పంటారు, చెప్పండి, చెప్తాను అన్నారు హనుమంతుడు. సీతాదేవి అంటున్నారు మర్తా దుర్దం నా జిజీష్యతి, ఇంకొక నెల కంటే నేను ఎక్కువ రోజులు బతకలేను. సీతాదేవి అంటుంది హనుమంతుడితో, ఇంకొక నెల కంటే ఎక్కువ రోజులు నేను బ్రతకలేను. శ్రీరామచంద్రుడు లేకుండా ఇంతకాలం బ్రతికాను, ఇంకొక నెల తర్వాత స్వామి వచ్చి నన్ను తీసుకెళ్ళకపోతే నేను ఇంకా బ్రతకలేను అని సీతాదేవి చెప్తున్నారు హనుమంతుడితో. శ్రీరామచంద్రుడు చెప్పండి, ఇంకొక నెల ఓపిక పడతాను, తర్వాత ఇంకా నేను ఉండలేను, బ్రతకలేను, శరీరం వదిలేస్తాను, నా ప్రాణం పోతుంది అని చెప్పి అంటుంది. మరి శ్రీరామచంద్రుడు అంటున్నారు, ఇది మాసం ధరిష్యతి చిరంజీవి వైదేహి న జిజీవ్యేయం క్షణమపి వినాణం అసితే క్షణ. శ్రీరామచంద్రుడు అంటున్నారు, నేను లేకుండా ఒక నెలైనా బ్రతుకుతుంది కదా, కానీ వైదేహి లేకుండా ఒక క్షణమైనా నేను బ్రతకలేను. శ్రీరామచంద్రుడు అంటున్నారు, నేను లేకుండా ఒక నెల బ్రతుకుతుందేమో, కానీ నా క్షణమపి ఒక క్షణం కూడా నేను బ్రతకలేను వైదేహి లేకుండా అని శ్రీరామచంద్రుడు అంటున్నారు. మరి బ్రతికే ఉన్నారు కదా స్వామి, ఒక క్షణం కూడా బ్రతకలేని అంటున్నారు, మరి బ్రతికే ఉన్నారు. మరి నేను బ్రతికి ఎందుకున్నానంటే ఆవిడ చూడటానికే నేను బ్రతికున్నాను. ఏ క్షణంలోనైనా చూడగలను అని చెప్పి బ్రతికున్నాను. మహారాష్ట్రలో ఒక భక్తుడు ఉండేవారు, నామదేవుడు. ఆయన పేరు నామదేవుడు. చాలా గొప్ప భక్తుడు, చాలా సహనశక్తి కలిగిన వాడు, భగవద్భక్తుడు. రామాయణము కొన్ని కోట్ల రామాయణాలండి. రామాయణం కేవలం వాల్మీకి రామాయణం, రామచంద్ర మానస రామాయణం కేవలం 1-2 కాదు, కొన్ని కోట్ల రామాయణాలు. ఎన్ని భాషలు ఉన్నాయి, అన్ని భాషల్లో రామాయణం ఉంది. భగవద్భక్తులు ఆయా సమయాల్లో రామాయణం రాసేవారు తమ భావాన్ని అనుగుణంగా. కర్ణాటక వెళ్ళండి, 100 రామాయణం, తమిళనాడు వెళ్ళండి, 100 రామాయణం, తెలుగులో 100 రామాయణం, ప్రతి భాషలో, మరాఠీ భాషలో ఈ నామదేవుడు రామాయణం రాశారు. రాసిన తర్వాత ఆయనకు అనిపించింది, సరే నేను నా యొక్క భావాన్ని బట్టి నేను రామాయణం రాశాను, సరే రాసింది కరెక్టా కాదా అని ఎవరు చెప్తారు? వెంటనే స్వామిని ప్రార్థించారు, స్వామి ఒకసారి చెక్ చేయండి నేను రాసిన రామాయణం అని చెప్పి తీసుకెళ్ళి శ్రీరామచంద్రుడు చేతిలో పెట్టారు. శ్రీరామచంద్రుడు చూస్తున్నారు, అవును, ఎప్పుడైతే సీతాదేవి అశోకవనంలో ఉంది, ఆ సమయంలో ఏం వర్ణించారు మీరు? అక్కడ ఉన్న పుష్పాలు తెల్లటి పుష్పాలు ఉన్నాయి. సీతాదేవి ఏ అశోక వాటికలో ఉందో అక్కడ ఎదురుగా తెల్లటి పుష్పాలు ఉన్నాయి అని వర్ణించారు. సరే, అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది. ఒకసారి సీతాదేవికి కూడా వినిపిస్తాం, నేను అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు కదా అని అన్నారు శ్రీరామచంద్రుడు. సరే వినిపించండి స్వామి. సీతాదేవిని పిలిచారు. మా భక్తుడు రామాయణం రాశారు, ఒకసారి నువ్వు కూడా చూడు. మరి లంకలో ఏ చెట్లు ఉన్నాయో ఏమో నేను చూడలేదు కదా, నువ్వు చూడు. సీతాదేవి అన్నీ చెక్ చేస్తుంది. చెక్ చేసి అవునవును, అశోక వాటికలో నీలం రంగులో పుష్పాలు ఉన్నాయి, తెల్లటి పుష్పాలు ఉన్నాయని రాశారేంటి? సీతాదేవి అన్నారు, ఇక్కడ కరెక్షన్ చేయాలి, నీలమేఘ శ్యామంలో ఉన్నాయి అక్కడ పుష్పాలు, మీరేమో తెల్లటి పుష్పాలు ఉన్నాయని రాశారు.
అప్పుడు నామదేవుడు అంటున్నారు, మరి నేను ధ్యానంలో చూశాను, భగవద్భక్తితో చూశాను, నాకు తెల్లటి పుష్పాలు ఉన్నాయని కనిపిస్తున్నాయి, అందుకే తెల్లటి రాశాను. సీతాదేవి అంటుంది, లేదు 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 లేదు, నీలం పుష్పాలు ఉన్నాయి, తెల్లటి పుష్పాలు లేవు అక్కడ. శ్రీరామచంద్రుడు, సరే ఇప్పుడు ఏం చేయాలి? హనుమంతుడు పిలిచారు. అరే హనుమంతుడు వెళ్ళారు కదా, హనుమంతుడు పిలిచారు. కాస్త మా భక్తుడు రామాయణం రాశారు, కాస్త చెక్ చేయండి స్వామి. హనుమంతుడు చదువుతున్నారు. ఎప్పుడైతే అశోక వాటికలో పుష్పాలు చూసేసరికి, ఇదేంటి ఇది తెల్లటి పుష్పాలు రాశారు, అక్కడ ఉన్న పుష్పాలు ఎర్రటి పుష్పాలు కదా. హనుమంతుడు అంటున్నారు, అక్కడ ఉన్నవి ఎర్రటి పుష్పాలు. శ్రీరామచంద్రుడు చూస్తున్నారు. ఈవిడన్నారు నీలం రంగులో ఉన్నాయి. హనుమంతుడు అన్నారు ఎర్రటి పుష్పాలు. మా భక్తుడు రాశాడు తెల్లటి పుష్పాలు. ఇప్పుడు ఏం చేయాలి? శ్రీరామచంద్రుడు ఇప్పుడు పోనీ సీతాదేవిది కరెక్ట్ అంటే హనుమంతుడికి కోపం వచ్చేస్తుంది. మేము వెళ్ళి చూసాం స్వామి, ఈ కళ్ళతోటి చూసాం కదా అని అంటారు. పోనీ హనుమంతుడిది కరెక్ట్ అంటే సీతాదేవి అంటుంది, 4 నెలలు అనుభవించాను నరకయాతను, మరి నా ఎదురుగా ఉన్న పుష్పాలు ఏ రంగులో ఉన్నాయి నాకు తెలియదా ఏంటి? మరి వీరిద్దరిది కరెక్ట్ అని నేను పోనీ చెప్పైనా కూడా నామదేవుడు నా భక్తుడు, స్వామి అప్పుడు నేను లేను, కానీ ఇప్పుడు వెళ్ళి చూసినా కూడా తెల్లటి పుష్పాలే ఉన్నాయి నామదేవుడు అంటున్నాడు. ఇప్పుడు ఎవరిది కరెక్ట్ అని నామదేవుడు అంటున్నాడు, స్వామి తెల్లటి పుష్పాలే. సీతాదేవి అంటుంది, లేదు నీలం రంగులో ఉన్నాయి ఆ పుష్పాలు. హనుమంతుడు అన్నారు, స్వామి అన్నీ ఎర్రటి పుష్పాలు ఎక్కడ ఉన్నాయి, తెల్లటి లేవు, నీలం రంగులో లేవు, ఎర్రటి పుష్పాలే అండి. అప్పుడు శ్రీరామచంద్రుడు అంటున్నారు, మరి మీ ముగ్గురులో నామదేవుడు రాసిందే కరెక్టు. సీతాదేవి ఇలా చూశారు. భక్తుల పక్షమే తీసుకుంటారు, నాకు తెలిసిపోయింది. మరి భక్తుల పక్షమే తీసుకుంటే హనుమంతుడు అంటున్నారు, నేను కూడా భక్తుడే కదా, నా పక్షం కూడా తీసుకోలేదేంటి? అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్తున్నారు, నిజానికి అక్కడ ఉన్నవి తెల్లటి పుష్పాలే, మరి నీలం రంగులో ఉన్నాయి కదా నాకు కనిపించాయి. అప్పుడు శ్రీరామచంద్రుడు అంటున్నారు, రామ రామ నేను తలచావు ప్రతిక్షణం, మరి నేను నీలమేఘ శ్యాముడిని, నువ్వు ఎక్కడ చూసినా కూడా తెల్లటి పుష్పాలు కూడా నీలం రంగులో ఉన్నాయి, నీలం రంగులో నీకు కనిపించాయి, అది కూడా కరెక్టే, ఎందుకంటే నువ్వు రామ రామ అని ప్రతిక్షణం నన్ను కలవరించావు. తెల్లటి పుష్పాలను చూసినా కూడా నీలం రంగులోనే నీకు కనిపించాయి. హనుమంతుడు ఇలా చూశారు, మరి నా పరిస్థితి ఏంటి స్వామి? మరి అతి వీర భయంకరుడివి, భయంకరమైన కోపంతో వెళ్ళావు, ఆ తెల్లటి పుష్పాలు కూడా నీకు ఎర్రటి పుష్పాలా కనిపించాయి, కనుక నీది కరెక్టే, ఈవిడిది కరెక్టే ఆ సమయంలో, కానీ నిజానికి ఉన్నవి తెల్లటి పుష్పాలే, నామదేవుడు రాసింది కరెక్ట్ అని చెప్పి నామదేవుడి యొక్క రామాయణం సర్వోత్తమం అని చెప్పారు. కనుక ఆయా సమయాల్లో రాసిన రామాయణం ఆయా భాషల్లో అన్నీ కరెక్టే, ఆయా కల్పాలకు అనుగుణంగా మరి రాశారు అవన్నీ కూడా. మొట్టమొదట శ్రీ హనుమంతుడు తన గోర్లతోటి పర్వతాల యొక్క రాళ్ళ మీద రామాయణం రాశారు. ఎప్పుడైతే వాల్మీకి చూశారు, అరేరే నా రామాయణం కంటే హనుమంతుడు రాసిన రామాయణం సర్వోత్తమం, చాలా బాగుంది, ఇంకా నా రామాయణాన్ని ఎవరు చదవరేమో అనుకున్నారు వాల్మీకి. హనుమంతుడిని పిలిచారు, అయ్యా మీ రామాయణం చాలా అద్భుతంగా ఉంది, మీ రామాయణం అందరు చదువుతారు, మరి మా రామాయణం ఎవరు పట్టించుకోరు, కాస్త దాచిపెట్టండి అని అన్నారు వాల్మీకి. సరే హనుమంతుడు అన్నారు, సరే సరే దాచిపెట్టేస్తాను అని దాచిపెట్టేస్తారు. వాల్మీకి ఏ రామాయణం అయితే చదివారో హనుమంతుడు రాసింది, ఆ వాల్మీకి కలియుగంలో తులసీదాస్గా జన్మించారు.
రామచరిత మానస రాశారు. చూడండి, అది విషయం అన్నమాట. నిజానికి హనుమంతుడు రాసింది 100 కోట్ల రామాయణం, మొత్తం 100 కోటి విస్తీర్ణం రామాయణం, 100 కోట్ల రామాయణం. సరే 100 కోట్లు రామాయణం ఉంది, బ్రహ్మ చూశారు. సరే 100 కోట్ల రామాయణం అందరికి పంచితే బాగుంటుంది అని అనిపించింది బ్రహ్మకి. సరే ఈ పంచే బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎవరైతే రామ భక్తుడు ఆయనే తీసుకోగలరు. మరి సర్వోత్తమైన రామ భక్తుడు ఎవరు? శివుడు. వెంటనే బ్రహ్మ శివుడిని పిలిచారు. అయ్యా మా దగ్గర 100 కోట్ల రామాయణం ఉన్నాయి, మీరు ఏదో విధంగా అందరికి పనిచేసేయండి. శివుడు 100 కోట్ల రామాయణాన్ని తీసుకున్నారు, పెట్టుకున్నారు కైలాసంలో. సరే ఏ విధంగా పంచాలి నేను 100 కోట్ల రామాయణం? దేవతలు, మనుషులు, రాక్షసులు 3 వర్గాలుగా చేసేసారు. శివుడు దేవతలను పిలిచారు, మనుషులను పిలిచారు, రాక్షసులను పిలిచారు. అయ్యా 100 కోట్ల రామాయణం ఉంది, మీ ముగ్గురికి ఇవ్వాలనుకుంటున్నాను. సరే స్వామి, ముగ్గురికి సమానంగా పంచండి, ఎక్కువ తక్కువ లేకుండా. మనుషులు 30 కోట్లు తీసుకెళ్ళిపోయారు, దేవతలు 30 కోట్లు తీసుకెళ్ళిపోయారు, రాక్షసులు 30 కోట్ల రామాయణం తీసుకెళ్ళిపోయారు. ఇంకెంత ఉంది? 10 కోట్లు ఉంది. 90 కోట్లు వెళ్ళిపోయాయి, 10 కోట్లు ఉంది. 10 కోట్లు ఇంకా ఉన్నాయి. మళ్ళీ పిలిచారు, మళ్ళీ 3 కోట్లు తీసుకెళ్ళిపోండి అని చెప్పి మళ్ళీ 3 కోట్లు తీసేశారు. ఇంకా 1 కోటి ఉంది. మళ్ళీ 30 లక్షలు ఇచ్చేశారు. ఇంకొక 10 లక్షలు ఉంది. ఈ విధంగా పంచుకుంటూ వెళ్ళిపోయారు. అందరికీ సమానంగా పంచాలి, తారతమ్యం లేకుండా అందరికి పంచేశారు. పంచేసిన తర్వాత చూడండి, ఇంకొక శ్లోకం ఉండిపోయింది. 4 లైన్లు కలిగిన ఒక శ్లోకం. అన్నీ పనిచేశారు, 4 లైన్లు కలిగిన ఒక శ్లోకం ఉండిపోయింది. ఎప్పుడైతే శివుడు చూశారు, అరే ఇంకా ఒక శ్లోకం ఉండిపోయింది, మళ్ళీ పిలిచారు ముగ్గురిని. ఒక్కొక్క లైన్ ఇచ్చేశారు. అనుష్ఠుప్ ఛంద అంటారు. ఒక్కొక్క లైన్లో 8 అక్షరాలు ఉంటాయి. 4 లైన్లు, 8 4 32. 10 అక్షరాలు ఇచ్చేశారు. 10 మనుషులకి, 10 రాక్షసులకి, 10 దేవతలకి. ఇంకా 2 అక్షరాలు. మళ్ళీ ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చారు. స్వామి ఇంకా 2 అక్షరాలు ఉన్నాయి కదా. శివుడు ఇలా చూశారు, మొత్తం జీవితాంతము 100 కోట్ల రామాయణం పంచుకుంటూ వచ్చేస్తాను, కనీసం ఈ 2 అక్షరాలని నా కోసం ఉంచుకుంటాను అన్నారు శివుడు. సర్లే స్వామి, ఇంత పనిచేశారు, సరే ఉంచుకోండి. ఆ 2 అక్షరాలే రామ. శివుడు అన్నీ ఇచ్చేశాడు అందరికీ, ఏమీ ఇవ్వలేదు ఎవరికి. శివుడు 100 కోట్ల రామాయణం బ్రహ్మ ఇచ్చారు పంచమని. మరి శివుడు ఇంటింటికి వెళ్ళి అందరికి పనిచేశాడు. నిజానికి ఏమీ పంచలేదు. రామాని తన యొక్క పరమధనాన్ని తన దగ్గరే ఉంచుకున్నాడు. చివరికి 2 అక్షరాలు మిగిలాయి. 32 అక్షరాల్లో 10 అక్షరాలు ఇచ్చేశాడు. ఇంకా 2 అక్షరాలు రామ. మరి ఈ రామలోనే 100 కోట్ల రామాయణాలు నిక్షిప్తమై ఉన్నాయి. రామ అంటే చాలు, 100 కోట్ల రామాయణాలు అందులోనే ఉన్నాయి. అంటే భగవంతుని యొక్క నామం యొక్క మహిమ. కనుక భగవద్భక్తుడు సర్వోత్తము, సర్వశ్రేష్టము భగవద్భక్తుడు. ఇక్కడ ఆండాలకు వస్తే అంటున్నారు, మేము ఎంతో కీర్తించాము మీ వైభవాలను ఇచ్చి, ఉదయం నుంచి కీర్తిస్తూనే వస్తున్నాము, కనుక మా శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వండి అంటూ కోరారు. ఇంతటితోటి 25 పాసురాలు అయ్యాయండి. రేపు 26, 27, 28, 29, 30 అన్ని పాసురాలు ఒకసారి ఊరికే అలా సారాంశం చెప్పుకుంటాము. రేపు ఎల్లుండి కళ్యాణం అండి. ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది. కళ్యాణం దర్శనం చేయొచ్చు. ఈరోజు పాయసం పెట్టారు స్వామికి. పాయసం ప్రసాదం దొరికిందా? దొరకలేదా? మహారాజ్ గారిని అడగండి. పాయసం భోగం పెట్టారు. నిజానికి ఆండాలమ్మవారు మొక్కుబడి
రంగనాథుని పొందితే నేను పాయసం పెడతానని. ఆవిడ రంగనాథుని పొందింది, వెళ్ళిపోయింది, ఇంకా రాలేదు మళ్ళీ రిటర్న్. రామానుజాచార్యులు వారు, అయ్యో మా చెల్లెలు మొక్కుకున్నారు, అన్నయ్యగా నా బాధ్యత అంటూ మళ్ళీ శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళి రామానుజాచార్యులు వారు ఎన్నో పెద్ద పెద్ద గంగాళాల పాయసం స్వామికి, వటపత్ర సాయి స్వామికి ఇచ్చారంట. చూడండి. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద హై గోవింద. నందనందన నవనిత చూర వసుబాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హై గోవింద. వజ్రముకుటధరం వరాహమూర్తి గోపీజనలుల గోవర్ధనోద్ధర దశరథనందన దశముఖ మర్దన పక్షివాహన పాండవా ప్రియా గోవింద హై గోవింద. మత్స్య కూర్మా మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హై గోవింద. సీతానాయక శ్రిత పరిపాలక దరిద్రజన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక యాపద్ బాంధవ శరణగత వత్సల కరుణా సాగర గోవింద హై గోవింద. కమలదలాక్ష గామిత బలద పాప వినాశక పాహి మురారి శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణి నాయక దినకర తేజ గోవింద హై గోవింద. పద్మావతి ప్రియా ప్రసన్నమూర్తి అభయహస్త ప్రదర్శన మత్యావతార శంఖచక్రధర సారంగ గదధర వీరయాతిరస విరోధి మర్దన గోవింద హై గోవింద.
शालग्रामधरं सहस्रनामा लक्ष्मीवल्लभं लक्ष्मणाग्रजं कस्तूरितिलकं काञ्चनाम्बरधरं गरुडवाहनं गजराजरक्षकं गोविन्द हरि गोविन्द वानरसेवितं वारिधि वन्दनं येडुकोंडलवाड एकस्वरूपं श्रीरामकृष्ण रघुकुलनन्दनं प्रत्यक्षदेवा परमदयाकरं गोविन्द हरि गोविन्द वज्रकवचधरं वैजयन्तीमालां वड्डिकसुलवाडं वसुदेवतनयां बिल्वपत्रार्चितां भिक्षुकसंसुतां श्रीपुंरूपां शिवकेशवमूर्तिं गोविन्द हरि गोविन्द ब्रह्माण्डरूपं भक्तरक्षकं नित्यकल्याणं नीरजनाभं याति रामप्रियं हरिसर्वोत्तमं जनार्दनमूर्ति जगत्साक्षिरूपं गोविन्द हरि गोविन्द अभिषेकप्रियं यापनिवारणं रत्नकिरीटं रामानुजनुदं स्वयं प्रकाशं याश्रितपक्षं नित्यशुभप्रदं निखिललोकेशं गोविन्द हरि गोविन्द आनन्दरूपं याद्यान्तरहितं इहपरदायकं इहराजरक्षकं परमदयालो पद्मनाभहरिं तिरुमलवासं तुलसीवनमलं गोविन्द हरि गोविन्द शेषाद्रिनिलयं शेषसायिवीं श्री श्रीनिवासं श्रीवेङ्कटेशं गोविन्द हरि गोविन्द गोविन्द हरि गोविन्द गोविन्द